నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో శ్రీరామనవమి రోజున ఆ శ్రీరామచంద్రమూర్తిని ఏ విధంగా పూజించాలి, ఏ సమయంలో పూజించాలి, స్వామివారికి ముఖ్యంగా నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి, నవమి తిథి ఎంతవరకు ఉంటుంది, స్వామివారి విగ్రహం లేకపోయినట్లయితే మనం స్వామివారికి అభిషేకం పూజ ఎలా చేసుకోవాలి, మనకి ఇంతకుముందే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు స్వామివారి పూజలో పెట్టొచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అన్ని విషయాలు కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. అయితే నేను ఇంతకుముందే ఈ పూజకి సంబంధించిన పూజ ఏర్పాట్లు అనేవి నేను వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూస్తే మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా శ్రీరామనవమి అని అనగానే ప్రతి ఇంట్లో కూడా పండగ వాతావరణమే. శ్రీరామచంద్రమూర్తిని ఈ రోజున ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా ఆ స్వామివారిని పూజించి ఆ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఎంతో వైభవంగా స్వామివారిని పూజిస్తారు. ఈ రోజున ఆ స్వామివారిని పూజించి స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన వారికి మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి మనకున్న కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలిగి సుఖ సంతోషాలతో ఆనందకరమైన జీవితం మనకి లభిస్తుందండి. అయితే ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం మన పైన ఉండాలి అని అంటే పూజ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. ఆ శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో వసంతకాలంలో చైత్రమాసంలో శుద్ధ నవమి తిథి రోజున గురువారం నాడు పునర్వసు నక్షత్రాన కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీరామచంద్రమూర్తి జన్మించారు. అయితే ఈరోజు స్వామివారి జన్మదినమే కాదండి, ఆ స్వామివారి కళ్యాణం జరిగిన రోజు కూడా ఇదే రోజు, అలాగే ఆ స్వామివారి పట్టాభిషేకం పొందిన రోజు కూడా ఈ రోజే. ఇంతటి విశేషమైన రోజు ఈ 2024 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందంటే ఏప్రిల్ 17వ తేదీన బుధవారం వచ్చిందండి. అంటే రేపే మనకి శ్రీరామనవమి. ఇంకా నవమి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, చూడండి. ఇంకా ఈ శ్రీరామనవమి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రపరచుకొని పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకొని ఆ స్వామివారిని పూజించుకోవడం కోసం అంతా సిద్ధం చేసుకొని పెట్టుకోండి. అయితే ఆ స్వామివారిని ఇలా పీఠం వేసుకొని పూజించవచ్చు, లేదు అంటే పూజా మందిరంలోనే ఆ స్వామివారికి పూజ అనేది నిర్వహించవచ్చు. పీఠం పైన ఇలా ఎల్లో కలర్ క్లాత్ కానీ వైట్ కలర్ క్లాత్ కానీ వేసుకోండి. ఇప్పుడు ఒక తమలపాకు తీసుకొని దానికి కూడా చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకోండి. ఈ తమలపాకులో ఒక గుప్పెడు బియ్యం వేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యం పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచండి. ఇప్పుడు దీనిపైన స్వామి అమ్మవార్లు ఉన్నటువంటి ఫోటోని అయితే పెట్టుకోవాలి. నా దగ్గర శ్రీ సీతారాముల వారి పట్టాభిషేకం పొందినటువంటి ఫోటోనైతే ఉందండి, ఆ ఫోటో నేను పెట్టుకుంటున్నాను. ఈ ఫోటో ఉంటే పెట్టుకోండి, లేదంటే సీతారాముల వారు ఉన్న ఫోటో ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్వామి అమ్మవార్లని మీ దగ్గరున్న పువ్వుల మాలలతో, ముత్యాల దండలతో, తులసి మాలలతో ఇలా మీ దగ్గర ఏది ఉంటే అది స్వామివారికి అలంకరించండి. ఈ రోజున స్వామివారికి తులసి మాలను సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. వివాహం ఆలస్యమైన వారు, ఉద్యోగంలో సమస్యలు ఉన్నవారు, భార్యాభర్తలు సఖ్యత లేనివారు ఈ రోజున స్వామివారికి తులసి మాలను సమర్పిస్తే ఎంతో మంచి జరుగుతుందండి. ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ మీకు తులసి మాల లభించకపోయినట్లయితే తులసి దళాలతో పూజ అయినా, లేదంటే ఒక్క తులసి దళమైనా సరే ఆ స్వామివారి పాదాల చెంత ఉంచండి. ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇంకా నేనైతే నా దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతో, ముత్యాల దండలతో స్వామివారిని ఇలా అందంగా అలంకరించుకున్నాను. ఇంకా తమలపాకుల పైన నేను రాసుకున్న శ్రీరామ అనే నామాన్ని ఈ విధంగా పూజలో పెట్టుకుంటున్నానండి. అయితే ఈ తమలపాకుల్ని ఇక్కడ ఎలా పెడుతున్నాను అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఈ తమలపాకులకి బ్యాక్ సైడ్ డబుల్ సైడ్ టేప్ అయితే అంటించానండి, అందుకని ఈజీగా పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత పూజలో నేను ఈ కొత్త వస్తువుని అయితే పెట్టుకుంటున్నానండి. ఇదేంటి అనుకుంటున్నారా? పీటలండి. ఈ పీటలు మనం పూజలో కానీ పూజా మందిరంలో కానీ స్వామివారి విగ్రహాలు కానీ లేదంటే ఏవైనా పెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ పీటలు కొంచెం డిఫరెంట్ అండి, ఎందుకంటే మనం పీటలు ఎక్కువగా స్క్వేర్ టైప్లో కదా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అయితే ఈ పీటలు చూసారా ఒక ఫ్లవర్ షేప్లో వచ్చింది. సైజు కూడా మామూలు పీటలతో పోలిస్తే ఇది కొంచెం పెద్దగానే ఉంటుందండి, ఇంచుమించు 5 ఇంచెస్ అయితే ఉండొచ్చు. చూడటానికి అయితే చాలా బాగున్నాయండి. అయితే ఈ పీటలు నేను నీరస్ కలెక్షన్ వారి దగ్గర నుంచి అయితే తెప్పించుకున్నానండి. అయితే ఈ పీటలు 1, 2 ఇవ్వరు, మొత్తం సెట్ 5 వస్తాయండి. 5 తీసుకోవాలి. వీటి ప్రైజెస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే వీరి వాట్సాప్ నెంబరు, ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కొత్త పీట పెట్టుకున్నాను కదా, అందుకని చందన కుంకుమలతో ముందుగా పీటకి బొట్టైతే పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఒక తమలపాకు తీసుకోవాలి.
దీంట్లో కూడా కొద్దిగా అంటే ఒక గుప్పెడు బియ్యం వేసుకొని బియ్యంలో కూడా కొద్దిగా పసుపు కుంకుమలు అయితే ఉంచండి. ఇప్పుడు శ్రీ సీతారాముల వారు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వారు ఉన్నటువంటి విగ్రహాన్ని నేను పూజలో పెట్టుకుంటున్నాను. స్వామివారి విగ్రహాలు ఏవైనా మీ దగ్గర ఉన్నట్లయితే పూజలో తప్పకుండా పెట్టుకోండి. ఇలాంటి విగ్రహాలు మా దగ్గర ఏమీ లేవండి అని అనుకునేవారు ఏం చేయాలనేది కూడా చెప్తాను. ముందుగా స్వామివారిని కూడా పువ్వుల మాలలతో, తులసి మాలలతో ఆ స్వామి అమ్మవార్లని అందంగా అలంకరించుకోండి. స్వామివారి విగ్రహం మా దగ్గర లేదండి, కానీ ఆ స్వామివారికి అభిషేకం చేసుకుంటాము, పూజ చేసుకుంటాము అని అనుకునేవారైతే ఇలా మీ దగ్గర ఏదైనా వెండి కాయిన్ ఉంటే తీసుకోండి. అది ఏ దేవుడు బొమ్మలు ఉన్నా లేదంటే ఏది లేకపోయినా ఎలాంటి వెండి కాయిన్ అయినా సరే తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర వెండి కాయిన్ లేకపోయినట్లయితే రాగి కాయిన్ తీసుకోండి. రాగి కాయిన్ పెట్టుకొని అయినా సరే మీరు పూజ చేసుకోవచ్చు. అది కూడా మా దగ్గర లేదండి అని అనుకుంటే ఒక ₹1 కాయిన్ ఒకటి తీసుకోండి. కాయిన్ అయితే అందరి దగ్గర ఉంటుంది కదా, కాయిన్ తీసుకొని దానికి చందనం కుంకుమలతో బొట్లు పెట్టి ఆ కాయిన్ని స్వామివారిగా భావించి పూజనైతే చేసుకోవచ్చు. ఇవన్నీ వద్దండి, మేము స్వామివారి ఫోటో దగ్గరే పూజ చేసుకుంటామని అనుకుంటే నిరభ్యంతరంగా స్వామివారి ఫోటో దగ్గరే ఆ స్వామివారికి ఒక్కొక్క తులసి దళం సమర్పిస్తూ, పువ్వులు సమర్పిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు. అయితే పూజ అంతా అయిన తర్వాత ఈ కాయిన్ని ఏం చేయాలండి అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు, అది కూడా చెప్తానండి. ముందుగా అయితే నేను ఇక్కడ ఆ స్వామివారి శంకు చక్ర దీపపు కుందులు అయితే పెట్టుకున్నానండి. మీ దగ్గర కూడా ఉంటే పెట్టుకోండి, లేకపోతే మీ దగ్గర ఏ కుందులు ఉంటే అవి పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత నేను స్టెప్ దియాస్ ఉంటాయి కదండి, నేనైతే ఇక్కడ దీంట్లో ఉన్న దీపపు కుందులు అయితే నేను తీసేసాను. నేను ఈ స్టెప్స్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు పూజలో ముఖ్యంగా పెట్టుకోవాల్సింది పిండి ప్రమిదలండి. ఈ పిండి ప్రమిదలు కూడా ఎలా తయారు చేసుకోవాలి, ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేవన్నీ కూడా నేను పూజ ఏర్పాట్ల వీడియోలో చెప్పాను, చూడండి. ఈరోజు మొత్తం 9 పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. ఎవరైతే వసంత నవరాత్రులు చేయలేకపోయారో వాళ్ళు ఈ రోజున 9 పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే నవరాత్రులు చేసినంత ఫలితం లభిస్తుందండి. అలాగే ఆ స్వామివారు చైత్ర మాసంలో 9వ రోజున 9వ తిథి రోజున జన్మించారు కాబట్టి 9 దీపాలు అయితే పెట్టుకోవాలి. ఇన్ని దీపాలు పెట్టుకోలేమండి అని అనుకునేవారు 5 కానీ 3 కానీ 2 పిండి ప్రమిదల్లో అయినా సరే దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఈ 9 పిండి ప్రమిదలతో పాటుగా మీరు ఇంకా ఎన్ని దీపపు కుందులు పెట్టుకోవాలనుకున్నా సరే పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ తులసి కోట దీపాలు కూడా పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ దీపపు ప్రమిదల్లో మీ దగ్గర ఆవనెయ్యి ఉంటే ఆవనెయ్యి వేయండి, లేదంటే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడండి. ఇంకా ఈ ప్రమిదల్లో నేను పువ్వొత్తులు వేసుకుంటున్నానండి. అడ్డవత్తులు వేస్తే ఆ ఒత్తంట ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది, అందుకని నేను ఇక్కడ పువ్వొత్తులు వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఒత్తులు పెట్టుకునే స్టాండ్స్ ఉన్నట్లయితే ఆ స్టాండ్స్ పెట్టుకొని ఒత్తులు పెట్టుకోండి, లేదంటే ఆయిల్ అనేది బయటకు వచ్చేసి మనం వేసిన క్లాత్ అంతా కూడా పాడైపోతుందండి. అందుకని ఆయిల్ బయటకు రాకుండా ఉండాలి, ఒత్తులు బాగా వెలగాలి అంటే ఇలా చేయండి. ఇప్పుడు పూజలో ఇంకొకటి పెట్టుకోవాలండి, అది ఏంటంటే అక్షింతలు పెట్టుకోవాలి. అయితే ఈ అక్షింతలు మనకి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలతో కలుపుకున్నాం కదా, ఆ అక్షింతలు అనుకుంటారేమో, కాదండి, ఇవి మనం ఫ్రెష్గా కలుపుకొని పూజలో పెట్టుకోవాలి. అయితే అయోధ్య అక్షింతలు ఏం చేయాలి అని అంటే దానికోసం కూడా చెప్తానండి. ముందుగా అయితే ఇలా అక్షింతలు కలుపుకొని పూజలో పెట్టుకోండి. అలాగే ఆ అమ్మవారి దగ్గర ఇలా పసుపు కుంకుమలు కూడా తప్పకుండా పెట్టుకోండి. ఇప్పుడు మీ దగ్గర జవ్వాది పౌడర్ కానీ జవ్వాది లిక్విడ్ కానీ ఇలా ఏది ఉంటే అది పూజలో అలాగే స్వామివారి దగ్గర పీఠం పైన వేసుకోండి. అలాగే నా దగ్గర ఈ గంధం లిక్విడ్ అయితే ఉందండి, ఇది నేను ఆయిల్లో వేసుకుంటున్నాను. చాలా మంచి సువాసన వస్తుందండి. ఇది కానీ లేదంటే జవ్వాది అత్తర్ కానీ లిక్విడ్ కానీ లేదంటే లోటస్ ఆయిల్ కానీ ఇలా మీ దగ్గర ఏది ఉన్నా సరే 1 డ్రాప్ కానీ 2 డ్రాప్స్ కానీ వేసుకోండి. ఇవేమీ లేవనుకుంటే పచ్చకర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ చిదిపి వేసుకోండి. ఎక్కడ మంచి సుగంధభరితమైన సువాసన వస్తుందో అక్కడే దేవతలు కొలువై ఉంటారు. నేనైతే పూజకి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా ఏకహారతతో కానీ అగరబత్తితో కానీ దీపారాధన చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ శంకు చక్ర దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను. ఆ తర్వాత పిండి ప్రమిదల్లో దీపారాధన చేయాలి. దీపారాధన చేసుకున్న తర్వాత మనం ముందుగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి మీరు తప్పకుండా వినాయకుడిని పెట్టుకోండి. నేనైతే ఇక్కడ వినాయకుడిని పెట్టలేదు. మీరు పూజా మందిరంలో చేసుకున్నట్లయితే వినాయకుడు దగ్గర పూజ చేసుకున్న తర్వాత సీతారాముల వారి పూజను అయితే ప్రారంభించండి. దీపపు కుందుల దగ్గర కొద్దిగా అక్షింతలు పువ్వులు వేసి ముందుగా దీపలక్ష్మికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు స్వామి అమ్మవార్ల పాదాలపైన వేసి ఆ స్వామి అమ్మవార్లకి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి.
ఇప్పుడు స్వామి అమ్మవారికి అభిషేకం అయితే చేసుకోవాలండి. నేను పెట్టుకున్నాను కదండి సిల్వర్ కాయిన్, ఆ కాయిన్కే అభిషేకం ఎలా చేయాలని చూపిస్తాను. స్వామి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. లేదు అంటే పాలుతో కానీ గంగాజలంతో కానీ తులసి ఉంచినటువంటి నీళ్ళతో కానీ అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. అభిషేకం చేసేటప్పుడు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని అనుకుంటూ చేయండి. ఇలా అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి మళ్ళా ధూపం చూపించి హారతినిచ్చి ఇప్పుడు స్వామివారిని పూజ కోసం మళ్ళీ సిద్ధం చేసుకోవాలండి. అంటే ఈ కాయిన్ని మళ్ళీ మంచినీటితో వాష్ చేసుకొని మళ్ళీ పూజలు పెట్టుకోవాలి. ఈ కాయిన్నే మనం ఆ స్వామివారిగా భావిస్తున్నాం కాబట్టి ఇలా చందనం కుంకుమలతో బొట్లో పెట్టుకొని మళ్ళీ పూజలు పెట్టుకోండి. ఇప్పుడు రామయ్య తండ్రి అష్టోత్తరాలు, అలాగే సీతాదేవి అష్టోత్తరాలు ఇలా మీకు ఏది వస్తాయి చదువుకుంటూ ఆ స్వామి అమ్మవార్లకి పువ్వులతో కానీ తులసి దళాలతో కానీ అక్షింతలతో కానీ పూజ చేసుకోవాలి. ఇంకా మీరు చదవగలిగితే శ్రీరామ రక్షాస్తోత్రం, శ్రీరామాష్టకం, శ్రీరామ సహస్రమం, శ్రీమద్ రామాయణం వంటి స్తోత్రాలన్నీ కూడా చదువుకోండి. ఇవేమీ మాకు రావండి అని అనుకుంటే శ్రీరాముడి శ్లోకం ఒకటి ఉందండి. ఈ శ్లోకం 3 సార్లు స్మరిస్తేనే విష్ణు సహస్రనామ పారాయణం, శివ సహస్రనామం పారాయణం చేసినంత ఫలితం మనకు లభిస్తుంది. అయితే ఈ శ్లోకం అందరికీ తెలిసిందే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని తలుచుకుంటూ మీరు పూజనైతే చేసుకోండి. ఇది కూడా మేము చదువుకోలేమండి అని అనుకుంటే ఆ స్వామివారి మధురమైనటువంటి నామాన్ని తలుచుకోండి చాలు. మనం చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. ఆ రామనామంలో రా అనగానే మన లోపల ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో దహించుకుపోతాయట. అలాగే మా అనగానే మన నోరు మూసుకుపోతుంది కాబట్టి బయట ఉన్న పాపాలు ఏమి కూడా లోపలికి వెళ్ళవు. అందుకని రామనామం అనేది స్మరించుకుంటే మనం చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. పూజ చేసినంతసేపు కూడా రామనామ స్మరణ చేసుకోండి. అయితే ఈ శ్రీరామనవమి రోజున స్వామివారికి పూజ ఏ సమయంలో చేయాలి అని అంటే ఆ శ్రీరామచంద్రమూర్తి మధ్యాహ్నం 12 గంటలకి జన్మించారు కాబట్టి అదే సమయానికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే గుడిలో ఉన్న స్వామివారి కళ్యాణం చూడడానికి వెళ్తాం కదండి, అందుకని మీరు ముందుగానే పూజనైతే చేసేసుకోండి. అయితే పూజ చేసుకోవడానికి శుభగడియలు ఉదయం 11:03 నుండి 1:38 లోపు మంచి శుభగడియలు ఉన్నాయండి. ఈ సమయంలో మీరు స్వామివారిని పూజించవచ్చు. మేము ఉదయాన్నే పూజ చేసుకుంటామండి అని అనుకుంటే ఉదయాన్నే పూజ చేసేసుకొని ఆ తర్వాత స్వామివారి కళ్యాణంలో పాలు పంచుకోవచ్చండి. వివాహం కాలేనటువంటి వారి కళ్యాణంలో పాలు పంచుకుంటే వెంటనే వివాహం కుదురుతుంది. ఇంకా తర్వాత నేను ఇక్కడ కలుపుకున్న అక్షింతలు ఉన్నాయి కదండి, ఈ అక్షింతలు స్వామివారి పాదాలపైన కొద్దిగా వేసుకుంటూ పూజనైతే చేసుకుంటున్నాను. ఈ అక్షింతలు మనం కొత్తగా కలుపుకున్న అక్షింతలు కాబట్టి ఈ అక్షింతలు ఇలా పూజలో పెట్టుకొని ఆ అక్షింతలతోటి స్వామివారికి పూజనైతే చేసుకోవాలండి. అయితే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలతో పూజ చేయకూడదని అంటే అయోధ్య అక్షింతలు మనం ఆల్రెడీ ఇంట్లో వాడుకుంటున్నాం కాబట్టి మనం వాడిన అక్షింతలు స్వామివారికి వాడకూడదండి. అవి ఏం చేయాలనేది చెప్తాను. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి జాజులతో కానీ మల్లెలతో కానీ ఆ స్వామి అమ్మవార్లని పూజించండి. ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు 7వ అవతారమే రామావతారం. లంకాధిపతి రావణ సంహారం కోసమే రాముడు అవతరించాడని మనకి పురాణాలు చెప్తున్నాయి. దశరథ రాముడు, కోదండ రాముడు, జానకి రాముడు ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు. 16 గుణాలు పుష్కలంగా కలిగి ఉన్నవాడే ఆ శ్రీరాముడు. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణులకి మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సుని కలిగినవాడు, ఎదుటి వారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగేవాడు. ఈ 16 గుణాలతో పాటుగా తండ్రి మాటని జవదాటిని కొడుకుగా, భార్య పైన అమితమైన ప్రేమ చూపించే భర్తగా, ప్రజల పట్ల న్యాయంగా నడుచుకునే రాజుగా, మానవులు ఎలా ఉండాలో చెప్పేదే రామావతారం. మాట మీద నిలబడే వ్యక్తి కాబట్టే రాముణ్ణి రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉండేవారు. అలాంటి రామరాజ్యమే మనకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామివారి పాదాల చెంత ఇలా శ్రీరామ అని తమలపాకుల పైన రాసి ఆ స్వామివారికి సమర్పిస్తున్నాను. అయితే మీరు ఈ నామాన్ని 3 ఆకుల పైన రాయొచ్చు, లేదంటే 5 ఆకులు కానీ లేదంటే 9 ఆకుల్లో కానీ రాసి ఆ స్వామివారి పూజలో పెట్టుకోండి. మీరు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.
ఈ రోజున స్వామి అమ్మవార్లకి పట్టు వస్త్రాలని సమర్పిస్తారండి. మీరు కూడా సమర్పించాలని అనుకుంటే గుడికి తీసుకొని వెళ్ళి ఆ స్వామి అమ్మవార్లకి సమర్పించండి. అలాగే ఆ స్వామి అమ్మవారి కళ్యాణాన్ని తిలకించండి. ఆ సీతారాముల వారి కళ్యాణం చూడటం కానీ చెయ్యడం కానీ చేస్తే అది ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తారండి. అంతటి పుణ్యం ఉంటేనే కానీ అలాంటి పుణ్యకార్యాల్లో పాలు పంచుకోలేము. మీకు అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని చూసి జన్మ ధన్యం చేసుకోండి. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్వామి అమ్మవారికి అగరబత్తులతో ధూపం ఇవ్వండి. ఆ తర్వాత ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాన్ని నివేదన చేయాలి. ఈ శ్రీరామనవమి రోజున తప్పకుండా ఆ స్వామివారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏంటంటే చలిమిడి, వడపప్పు, పానకం. ఈ 3 స్వామివారికి తప్పకుండా పెట్టాలండి. వీటితో పాటు మీరు ఎన్ని నైవేద్యాలు చేసినా సరే ఇవి మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఈరోజు ఆ స్వామివారికి నివేదన చేయడమే కాదు, మనందరం కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించాలి. అలాగే ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైనది రామఫలం అండి. మనకి చాలా రేర్గా దొరికే ఫలం ఇది. మీకు దొరికినట్లయితే తప్పకుండా స్వామివారికి నివేదన చేయండి. రామఫలం అంటారు. ఇది కూడా సీతాఫలంలానే ఉంటాయి. సీతాఫలాలు కూడా పెట్టొచ్చండి. మీకు దొరికితే పెట్టండి. లేదంటే జామ పళ్ళు ఉంటాయి కదా, అవి, అరటిపళ్ళు, ఇవన్నీ కూడా స్వామివారికి నివేదన చేయాలి. ఆ తర్వాత స్వామివారికి తాంబూలం కూడా సమర్పించి ధూపం వేయండి. ఈరోజు తప్పకుండా నారికేళాన్ని ఆ స్వామివారికి నివేదన చేయండి. ఇంట్లోనైనా సరే మీరు కొట్టచ్చు, లేదంటే గుడికి వెళ్ళైనా సరే ఆ స్వామివారికి నివేదన చేయొచ్చండి. ఇంకా చివరిగా ఆ స్వామి అమ్మవార్లకి హారతిని అయితే ఇవ్వాలండి. అయితే ఈరోజే స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిగింది కాబట్టి ఆ కొత్త జంటకి నేను ఎర్ర నీటితో దిష్టిని అయితే తీస్తున్నాను. మీరు ఇలా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే మామూలుగా పంచహారతితో కానీ లేదంటే కర్పూరం బిళ్ళలతో కానీ మీరు హారతిని ఇవ్వచ్చు. అయితే నేను ఇక్కడ ఈ నీళ్ళల్లో కొద్దిగా కుంకుమ వేసుకొని కలుపుకుంటున్నానండి. మీ దగ్గర సున్నం ఉంటే సున్నం వేసుకోండి. సున్నం, పసుపు వేసుకుంటే మీకు నీళ్ళు అనేవి ఎర్రగా వచ్చేస్తాయి. నా దగ్గర సున్నం లేదండి, అందుకని కొద్దిగా కుంకుమ వేసుకుంటున్నాను. కుంకుమ వేసుకొని ఇప్పుడు మధ్యలో తమలపాకు పెట్టుకొని ముద్ద కర్పూరం తీసుకొని ముద్ద కర్పూరంతో స్వామి అమ్మవారికి దిష్టిని అయితే తీస్తాను. మా రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి ఎన్ని దిష్టి కళ్ళు దిష్టి పెట్టాయో ఆ దిష్టి అంతా కూడా పోవాలని మనసులో తలుచుకుంటూ దిష్టిని అయితే తీయండి. ఈ విధంగా చేసినట్లయితే ఆ స్వామి అమ్మవార్లు ఎంతో సంతోషిస్తారండి. ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనకి కలుగుతుంది. దిష్టి తీసిన తర్వాత ఈ నీటిని ఏదైనా మొక్కల మొదట్లో వేసేయండి, లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయినా సరే వేసేయండి. ఇప్పుడు కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని ఆ స్వామివారి నామాన్ని తలుచుకొని 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి ఆ అక్షింతల్ని స్వామివారి పాదాలపైన వేసి మీ మనసులో ఉన్న కోరికని ఆ స్వామి అమ్మవార్లకి చెప్పుకోండి. ఏ కోరికైనా ఎంతటి కష్టమైనా ఈ శ్రీరామనవమి రోజున ఆ సీతారాముల వారిని కనుక పూజించినట్లయితే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. చిన్న, పెద్ద, ఆడ, మగ అందరూ చేసుకోవాల్సిన పూజే శ్రీరామనవమి పూజ. అందరూ కూడా ఆ స్వామివారిని పూజించి ఆ స్వామివారి కరుణ కటాక్షాలకి పాత్రులవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం పూజలో కొత్తగా కలిపి పెట్టుకున్నాం కదండి అక్షింతలు. ఈ అక్షింతలు ఏం చేయాలనేది చెప్తాను. నేనైతే ఇక్కడ స్వామివారికి ఆ అక్షింతలతోటి స్వామివారి పాదాలపైన అక్షింతలు వేస్తూ పూజ చేసుకున్నాను కదండి. ఇప్పుడు ఆ అక్షింతలు తీసి మనం కొత్తగా కలుపుకున్న అక్షింతల్లో కొద్దిగా వేసి మొత్తం కలుపుకోవాలి. ఇవి స్వామివారికి పూజ చేసినటువంటి అక్షింతలు కాబట్టి ఎంతో శక్తివంతమైన అక్షింతలండి. అందుకని కొద్దిగా తీసుకొని కొద్దిగున్నా పర్వాలేదు, అవి తీసుకొని మన దగ్గర ఉన్న అక్షింతల్లో కలుపుకోవాలి. ఇవే కాదండి, మీరు గుడికి వెళ్ళినట్లయితే స్వామివారి కళ్యాణంలో తలంబ్రాలు అందరికీ కూడా పంచిపెడతారండి. ఆ తలంబ్రాలు కూడా మీరు తెచ్చుకొని ఈ అక్షింతల్లో కలుపుకోండి. చాలా చాలా మంచిది. అలాగే మనకి అయోధ్య నుండి అక్షింతలు వచ్చాయి కదండి, ఆ అక్షింతలను కూడా ఈ విధంగానే కలుపుకొని మనం ఇంట్లో వాడుకుంటున్నాం కదా. అయితే ఈ పాటికే చాలా మంది దగ్గర ఈ అక్షింతలు నిండుకొని ఉండుంటాయి. అందుకనే మళ్ళీ మనం ఈ అక్షింతలు అనేవి కలుపుకొని మన దగ్గరే ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ అక్షింతలన్నీ కూడా చాలా శక్తివంతమైనవి కాబట్టి ఎప్పుడు కూడా అవి నిండుకోకుండా చూసుకోవాలి. చూడండి, నా దగ్గర అయితే ఇవే మిగిలాయి. ఈ డబ్బాలో ఉన్న ఈ అక్షింతలు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు వీటిని కూడా నేను ఈ అక్షింతల్లోనే కలిపేసుకుంటున్నాను. అంటే స్వామివారికి పూజ చేసిన అక్షింతలు, అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు నేను కొత్తగా కలుపుకున్న అక్షింతల్లో వేసి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అక్షింతలనే మేము ఇంట్లో వాడుకుంటామండి. ఏ విధంగా అంటే ఇంట్లో నుంచి బయటికి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళ శిరస్సు పైన 2 అక్షింతలు వేసుకొని వెళ్ళండి.
ఏ పనైనా సరే అది విజయమే కలుగుతుంది. అందుకని తప్పకుండా పూజలో అక్షింతలు పెట్టుకొని రోజు ఇంటి బయటికి అంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు స్కూల్కి అది వెళ్తూ ఉంటారు కదా, అందరికీ కూడా దేవుడికి దండం పెట్టుకొని వెళ్తారు కాబట్టి అలాగే ఈ అక్షింతల్ని శిరస్సు పైన వేసుకొని వెళ్ళమని చెప్పండి. ఇంకా తర్వాత పూజలో పెట్టిన సిల్వర్ కాయిన్ ఉంది కదండి, కాయిన్ కానీ రూపాయి కాయిన్ కానీ మీరు ఏది పెట్టుకుంటే అది పూజా మందిరంలో పెట్టుకొని మీరు రోజు పూజ చేసుకోవచ్చు. లేదు అంటే బీరువాలో దాచిపెట్టుకోవచ్చు. అంతేగాని కాయిన్ అది పెట్టుకున్నట్లయితే ఖర్చు పెట్టకండి. ఇంకా పూజలో పెట్టిన నైవేద్యాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా తీసుకోవాలండి. ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టండి. ఇంకా పిండి ప్రమిదలను అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొద్ది కొద్దిగా తీసుకోండి, అంటే తినండి. లేదు అంటే ఏదైనా ఆవుకి పెట్టేయండి, లేదా వాటిని చిదిపేసి ఎక్కడైనా చీమలు కానీ పక్షులు కానీ ఉన్న ప్లేస్లో వేసేయండి. అలాగే పూజలో పెట్టిన తమలపాకులు ఉన్నాయి కదండి, శ్రీరామ నామాన్ని రాసుకున్న తమలపాకులు, ఈ తమలపాకులు ఎక్కడ పడితే అక్కడ వెయ్యకండి, ఎందుకంటే ఎవరైనా తొక్కే ఛాన్స్ ఉంది. అందుకని వీటిని పారే నీటిలో మాత్రమే వేయండి. పారే నీళ్ళు మాకు దగ్గరలో లేవండి అని అనుకుంటే ఈ తమలపాకుల పైన ఉన్న నామాన్ని మీరు ముందుగా ఏదైనా నీటిలో ఈ ఆకుల్ని కడిగేసి ఈ ఆకుల్ని ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. అలాగే పూజలో ఉపయోగించిన పువ్వులు, తులసి దళాలు ఇవన్నీ కూడా మీకు పారే నీళ్ళు దగ్గరలో ఉన్నట్లయితే నది దగ్గర కానీ లేదంటే చెరువులో కానీ వేసేయండి, లేదంటే చెట్ల మొదట్లో పెట్టేయండి. ఇంకా ఈ పూజా పీఠాన్ని ఈరోజు బుధవారం కాబట్టి బుధవారం మీరు పూజ అంత అయిన తర్వాత మీరు కదిపేయచ్చండి. లేదు సాయంత్రం కూడా మేము పూజ చేసుకుంటామని అనుకుంటే సాయంత్రం పూజ చేసిన తర్వాత నెక్స్ట్ డే లక్షవారం రోజున ఉదయాన్నే మీరు ఈ స్వామివారి పీఠాన్ని అయితే కదిపేయచ్చు. అయితే ఈ రోజున ఉపవాసం ఉండాలా అని అంటే ఉపవాసం ఉండి స్వామివారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఉపవాసం ఉంటామని అనుకుంటే స్వామివారి పూజ చేసుకోండి. అలాగే స్వామివారి కళ్యాణాన్ని కూడా తిలకించి ఆ తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలన్నీ కూడా సమర్పిస్తారు. గుడిలో మనకి అన్న ప్రసాదాలు పంచి పెడతారు కదండి, అవన్నీ కూడా మీరు స్వీకరించవచ్చండి. పూజ అయిన తర్వాత మీరు ఈ ఉపవాస దీక్షని విరమించవచ్చు. ఇంకా ఈరోజు ఎలాంటి నాన్ వెజ్ జోలికి వెళ్ళడం కానీ, మద్యపానం చేయడం కానీ, ఎవరితో గొడవలు పడడం కానీ, చిన్నపిల్లల్ని గసరడం కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదండి. శాంతంగా ఉండండి, ఆ రామనామాన్ని స్మరించుకోండి, రామాయణం చదువుకోండి, ఆ శ్రీరాముని అనుగ్రహానికి పాత్రలు అవ్వండి. ఇంత ఓపిక్గా వీడియో మొత్తం చూసిన వారికి శ్రీరామనవమి శుభాకాంక్షలండి. మీకు ఎప్పుడు కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం, శ్రీ సీతారాముల వారి చల్లని చూపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటి మంచి వీడియో అందరికీ చేరాలని, అందరూ చూడాలని, చూసిన వారందరూ కూడా నాకు కామెంట్స్లో చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.